హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. మన ప్రీవియస్ వీడియోలో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది కదా. అందులో వచ్చేసి మనం క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్ అనే టాపిక్ని కవర్ చేస్తాము. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో వచ్చేసి మనం కన్స్ట్రక్టర్ అంటే ఏంటో మనం చూద్దాము, బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క రూల్స్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే కన్స్ట్రక్టర్ విల్ హ్యావ్ ద సేమ్ నేమ్ ఫర్ క్లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ డస్ నాట్ రిటర్న్ ఎనీ టైప్. ఇఫ్ యూ నాట్ క్రియేట్ కన్స్ట్రక్టర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆల్వేస్ ప్రెజెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ టు గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇవి మెయిన్గా మనకు టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జీరో లేదా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని. సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, క్లాస్ నేమ్ పారాంథసిస్ అని. ఓకే, అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందంటే దాని సిగ్నేచర్ వచ్చేసి క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ ఆ క్లాస్ నేమ్ విత్ పారాంథసిస్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇది రిటర్న్ టైప్ అనేది ఇవ్వదు అనమాట. అదే మెథడ్స్ అయితే కనుక కంపల్సరీ రిటర్న్ టైప్ అనేది ఉండాలన్నమాట. అది మెథడ్కి కన్స్ట్రక్టర్ ఉంటే మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, అంటే మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసే పని లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ డెమో అనేది ఏంది, ఇది క్లాస్ నేమ్ కదా. సో నేను కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పాను, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ అని కదా. సో ఇదంటే బై డిఫాల్ట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఇక్కడికి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్ టు ఇన్స్టాల్ ద వాల్యూస్ టు గ్లోబల్ వేరియబుల్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా మనము గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూస్ ఇన్స్టాల్ చేయడానికి కన్స్ట్రక్టర్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకు టూ టైప్స్ ఉంటాయి, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అని. వీటి మనం ఎగ్జాంపుల్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనం వాల్యూస్ ఇన్స్టాల్ చేయొచ్చు కదా, మళ్ళీ దాని కన్స్ట్రక్టర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 వాల్యూస్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాము. గోయింగ్ ఫార్వర్డ్ మన రిక్వైర్మెంట్ వచ్చేసి థౌజండ్స్లో ఉందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి. సో అలాంటి వాటిని బేస్ చేసుకొని మనకి ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి రావడం జరిగింది అనమాట ఈ జావాలో. ఓకే, అందుకే ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాము. ఓకే, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ అన్నాం కదా. ఓకే, ఇలా కన్స్ట్రక్టర్ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నేను ఈ డెమో అనే కన్స్ట్రక్టర్ని కాల్ చేసి నేను ఈ వాల్యూ అనేది ప్రింట్ చేస్తాను అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి ఇది జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాబట్టి బై డిఫాల్ట్ ఆల్రెడీ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి మనము దీన్ని డైరెక్ట్గా మనం ఇప్పుడు రన్ చేస్తే ఈ వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇది వచ్చేసి మనకి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఇంట్ జే అని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ అంటే ఎందుకని చెప్పాను, మన గ్లోబల్ వాల్యూస్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో గ్లోబల్ వేరియబుల్ ఏంది ఇక్కడ మనకి ఐ కదా. సో ఐ అనే వాల్యూకి నేను ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని నేను వాల్యూ అనేది అసైన్ చేస్తాను అనమాట. ఓకే, ఐ ఈక్వల్ టు జే అని ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 10 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది పారామీటరైజ్ కదా. సో ఈ జే అనే వాల్యూకి ఈ 10 అనే వాల్యూ వెళ్ళి అసైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఐలో వచ్చేసి మనకి 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఐ ఈక్వల్ టు జే ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఆ వాల్యూని ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. చూసారా, 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఇది మనకి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే, ఇలా మనము డేటా టైప్ విత్ వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని వచ్చేసి మళ్ళీ గ్లోబల్ వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనకి కన్స్ట్రక్టర్ సంబంధించినటువంటిది. అండ్ ఇక్కడ చూడండి, మీరు నేను చెప్పాను కదా రూల్స్, అవన్నీ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పాను, ఎటువంటి రిటర్న్ టైప్ ఉండదు అన్నాను. సో ఇక్కడ ఎటువంటి రిటర్న్ టైప్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్పాను, కన్స్ట్రక్టర్ అనేది సేమ్ నేమ్ ఫర్ క్లాస్ నేమ్ అన్నాం కదా. సో చూడండి, క్లాస్ నేమ్ ఏది ఉంది, డెమో. సో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా డెమో అనే ఉంది.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏంది క్రియేట్ చేయకుండా కానీ బై డిఫాల్ట్గా ఆల్రెడీ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది మనకు 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వాల్యూస్కి మనం వాల్యూస్ని అసైన్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తామన్నాం కదా. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. ఓకే, ఇది మనకి టోటల్గా కన్స్ట్రక్టర్ టాపిక్ అనమాట. ఓకే, మన ఫర్దర్ వీడియోలో వచ్చేసి మనం రిమైనింగ్ టాపిక్స్ సంబంధించినటువంటి మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి ఇక్కడ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.